రానున్న దసరాకు 30 జిల్లాల రాష్ట్రంగా అవతరించనుంది తెలంగాణ. ఇప్పుడున్న 10 జిల్లాలకు అదనంగా 20 జిల్లాల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన కేసీఆర్ దీర్ఘకాలంగా వినిపిస్తున్న సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాలకు ఆమోదం తెలిపారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లపైన క్లారిటీ ఇచ్చారు. దసరా రోజు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటే సిరిసిల్ల, గద్వాల, జనగామ ప్రజలు బాధలో ఉండటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు కేసీఆర్. దాంతో ఇప్పుడు అనుకున్న 27 జిల్లాలకు అదనంగా మరో 3 జిల్లాలు కలిపి 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా జిల్లాలో పునర్వ్యవస్థీకరణ ఉండాలన్నారు. కేశవరావు నేతృత్వంలోని కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ను 5 జిల్లాలుగా విభజించారు. మహబూబాబాద్, జయశంకర్ జిల్లా, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లా ఏర్పడనున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలుగా మహబూబ్ నగర్ ను విభజించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా కరీంనగర్ ను విభజించారు. ఆదిలాబాద్ జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా ఆదేశించారు కేసీఆర్. యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలుగా నల్గొండను విభజించారు. రంగారెడ్డి జిల్లా 3 ముక్కలవుతోంది. శంషాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలు ఏర్పడుతున్నాయి. అలాగే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా మెదక్ విడిపోతోంది. నిజామాబాద్ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా, ఖమ్మంను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ రూరల్ రాజధాని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు అవుతోంది. హుజురాబాద్, జమ్మికుంట మండలాలు కరీంనగర్ జిల్లాలోనే ఉంటాయి. కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవపూర్ మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో చేరనున్నాయి. హుస్నాబాద్, కోహెడా మండలాలతో పాటు వరంగల్ జిల్లాలోని చేర్యాల, మత్తూరు, కొమరవెల్లి మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రానున్నాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలం ఏర్పాటవుతోంది. ఖమ్మం జిల్లాలో ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, అన్నపురెడ్డి మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పడతాయి. కొత్తగా ఏర్పడే జనగామ జిల్లాలో స్టేషన్ ఖాన్పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుంది. పెద్దపల్లిని నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు.